అందరికీ నమస్కారము. ఇంకా పాత రోజులల్లో పుల్లడి పప్పు అంటే మరీ లూజ్గా కాకుండా పప్పుచారులాగా కాకుండా గట్టిగా కాకుండా ఇంకా ఈ లూజ్ ఉంచుకునేవాళ్ళు. కందిపప్పులో చింతపండు ముద్ద ఎక్కువ ఒక గుప్పెడు పెట్టేసి పసుపు వేసి ఉడికించి తాలింపు పెట్టుకునేవాళ్ళు. మనం ఇప్పుడైతే కొంచెం మార్పు చేసాము. ఆ పప్పులో పసుపు, ములక్కాడలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఇలా ఉడికిన తర్వాత ఇంత చింతపండు వేసాము. దీనికంటే 3 వంతులు పెట్టేవాళ్ళు చింతపండు వాళ్ళ పప్పులో. పాలకూర కూడా వేసాము. ఎందుకంటే ఈ రోజులల్లో ఉత్తపప్పుతోటి మనకు ప్రోటీను, విటమిన్ ఏది సరిపోవట్లేదట. అందుకే అన్నీ కలిపి వండేసాము. చాలా టేస్ట్ ఉన్నది. ఇంకా మనకు అవి ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసి కొంచెం అటు ఇటు కలిపి తాలింపు అంటే ఎల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు ఎక్కువ వేసుకోవాలి. కరివేపాకు, పసుపు, ఇంకొంచెం ఇంగు వేసుకొని ఇలా బొగారు వెళ్ళేటట్టు తాలింపు పెట్టేవాళ్ళు ఆ రోజులల్లో. అలా పెట్టేసాము. మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. తాలింపు టేస్ట్ కూడా బాగున్నది. ఎందుకో ఈ రోజులలో అయితే వాతావరణమేనో ఏం పాల్టో కానీ మనం ఏం తిన్నా కానీ నీరసంగానే ఉంటుంది. అందుకే చూసి చూసి వంటలు చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడైతే. ఒక్క కూర వండుకున్నామంటే పొద్దున మధ్యాహ్నము పిల్లలు తింటే మళ్ళీ రాత్రికి అట్లా చేసుకునే వాళ్ళు. అటువంటిది ఇప్పుడు 3-4 రకాల కూరలు వండేసరికి ఒక కొద్ది రోజులైతే అట్లా గడిపిన్లు. ఇప్పుడైతే అన్ని కలిపి వండుతానము. కొంచెం నూనె వేసిన టేస్ట్